నమస్కారం ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026కి అప్లై చేసిన ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న. ఎలా చదివితే ఎగ్జామ్ క్రాక్ అవుతుంది? ఈ వీడియోలో నేను చెప్పబోయే స్మార్ట్ టిప్స్ మరియు ట్రిక్స్ ఫాలో అయితే మీ ప్రిపరేషన్ స్పీడ్, యాక్యురసీ రెండూ పెరుగుతాయి. ముందుగా ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. టైం 90 మినిట్స్ ఉంటుంది. మరియు నెగటివ్ మార్కింగ్. ప్రతి తప్పు ఆన్సర్కి 1పై 3 మార్కు కట్ అవుతుంది. సో అందరూ కేర్ఫుల్ చూసుకొని పెట్టండి ఫ్రెండ్స్. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో ఫర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యాథ్స్ దీంట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ జనరల్ సైన్స్ దీంట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. 3 రీజనింగ్ దీంట్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి. 4 కరెంట్ అఫైర్స్ మరియు జీకే మాత్రం 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ అన్ని సబ్జెక్ట్స్లో మనం గుడ్ స్కోర్ చెయ్యాలి అంటే చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. మీరు ప్రిపేర్ అవుతున్న ప్లాన్లో ఇప్పుడు నేను చెప్పబోయే 8 టిప్స్ యాడ్ చేయండి. మీ ఎగ్జామ్ స్కోర్ ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయి. ఫస్ట్లీ టిప్ 1, సిలబస్ మొత్తం చదవకండి ఫ్రెండ్స్. చాలామంది స్టూడెంట్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. 100 టాపిక్స్ చదివే బదులు రిపీటెడ్ టాపిక్స్ మీద ఫోకస్ చెయ్యండి, చాలా బెటర్. మరియు మిత్స్లో ఇవి మాత్రం ఫస్ట్ చదివేయండి. పర్సంటేజ్, రేషియో మరియు ప్రపోర్షన్, ప్రాఫిట్ మరియు లాస్, టైం మరియు వర్క్, సింప్లిఫికేషన్. అలాగే రీజనింగ్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, నంబర్ సిరీస్, పజిల్, ఎనాలజీ. ఈ టాపిక్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. టిప్ 2, 80-20 రూల్ యూస్ చేయండి. 80% మార్క్స్ వచ్చే టాపిక్స్ ముందు కంప్లీట్ చేసేయండి. అన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్ చేయాలనే ప్రయత్నం మాత్రం చేయకండి. సిలెక్షన్ కోసం స్మార్ట్ వర్క్ చాలా ముఖ్యం. టిప్ 3, డైలీ మాక్ టెస్ట్. రోజుకు ఒక మాక్ టెస్ట్ తప్పనిసరిగా రాయండి. మాక్ టెస్ట్ వల్ల స్పీడ్ పెరుగుతుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది, వీక్ ఏరియాస్ తెలుస్తాయి. కమ్యూనిటీ ప్రిపరేషన్ అడ్వైస్లో కూడా మాక్ టెస్ట్ చాలా ముఖ్యమని ఆస్పిరెంట్స్ చెబుతున్నారు. టిప్ 4, గెస్ వర్క్ తగ్గించడానికి ట్రై చేయండి. నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి క్వశ్చన్ తెలియకపోతే అటెంప్ట్ చేయకండి. 1 కరెక్ట్ ఆన్సర్ ఈక్వల్ టు +1 మార్క్, 3 రాంగ్ ఆన్సర్స్ ఈక్వల్ టు -1 లాస్. అందుకే యాక్యురసీపై ఫోకస్ చేయండి. టిప్ 5, కరెంట్ అఫైర్స్ కోసం రోజుకు కేవలం 15 మినిట్స్. కరెంట్ అఫైర్స్ బాగా చదవండి. లాస్ట్ 6 to 12 మంత్స్ ముఖ్యమైన అవార్డ్స్, స్పోర్ట్స్, రైల్వే అప్డేట్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. టిప్ 6, పీవైక్యూస్ ఆర్ గోల్డ్ ఇన్ అవర్ ప్రిపరేషన్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చాలా గట్టిగా ప్రాక్టీస్ చేయండి. చాలా కాన్సెప్ట్స్ రిపీట్ అవుతుంటాయి. పీవైక్యూస్ సాల్వ్ చేసే స్టూడెంట్స్కి సిలెక్షన్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. టిప్ 7, 90 మినిట్స్ స్ట్రాటజీ. ఎగ్జామ్ హాల్లో ముఖ్యంగా మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇలా చేయడం బెటర్. ఫస్ట్ 30 మినిట్స్ రీజనింగ్ చేయండి. నెక్స్ట్ 25 మినిట్స్ మ్యాథ్స్ చేయండి. నెక్స్ట్ 20 మినిట్స్ సైన్స్ చేయండి. లాస్ట్ 15 మినిట్స్ కరెంట్ అఫైర్స్ ప్లస్ రివ్యూ అనేవి చేయండి. ఈ స్ట్రాటజీ వల్ల మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. టిప్ 8, 60 డేస్ ఛాలెంజ్. ఫస్ట్ 30 డేస్లో కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసేయాలి. నోట్స్ ప్రిపేర్ కూడా చేయాలి. నెక్స్ట్ 20 డేస్ మాక్ టెస్ట్స్, పీవైక్యూస్ కంప్లీట్ చేయాలి. లాస్ట్ 10 డేస్ రివిజన్ ఓన్లీ చేయాలి. కొత్త టాపిక్స్ అనేవి అస్సలు మొదలుపెట్టకండి. ఫైనల్ సక్సెస్ ఫార్ములా నీ మనసులో మార్క్ చేసుకోండి. స్టడీ ప్లస్ రివిజన్ ప్లస్ మాక్ టెస్ట్ ప్లస్ యాక్యురసీ ఈక్వల్ టు సిలెక్షన్. రోజుకు 4 to 6 అవర్స్ కన్సిస్టెన్సీతో చదివితే ఆర్ఆర్బీ గ్రూప్ డి క్రాక్ చేయడం అసాధ్యం కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా